ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హైదర్గూడలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఒకేసారి 400 ప్లాట్లు కోల్పోతుండటంతో బాధితులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో అనుమతులు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఎత్తైన గాంధీ విగ్రహం కోసం తమను రోడ్డున వదిలేస్తారా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఇళ్లను వదులుకోమని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిన పరిస్థితి ఉంది. దీనికోసం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. భూసేకరణ చేపట్టాలని చెప్పేసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ భూ సేకరణ చేపట్టాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి కూడా ఇప్పటికే వార్డు సభలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి అంటే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 55 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో ఏదైతే మూసీ పక్కన ఉన్న ల్యాండ్స్ ఏవైతున్నా ఆ ల్యాండ్లన్నీ కూడా సేకరిస్తామని చెప్పేసి ఇప్పటికే వీటికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ తాము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్లని కోల్పోతున్నామంటూ కూడా బాధితులంతా కూడా వాపోతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది చెప్పండి మేడం, దీనికి సంబంధించి మీకు ప్రభుత్వం నుంచి ఏం నోటీసులు వచ్చాయి? మేము అంత సంతోషంగా లేదండి. ఇప్పుడు మీరు అన్నం తింటుంటే మీ అన్నం లాగేసి ఇంకెవరికో ఇస్తే మీరు ఒప్పుకుంటారా? అలాగే ఉంది. ఇన్నేళ్ళు ఉన్నాం మేము. సడన్ గా ఖాళీ చేసుకొని వెళ్ళాలంటే మాకు ఎక్కడ కుదురుతుంది, ఎలా అవుతుంది? అండ్ మాకు ఆఫీస్ అన్ని పక్కన ఉంది. అలా ఉన్నప్పుడు అన్ని దూరం చేసుకొని పోవాలి అంటే అది చాలా కష్టము. ఏదో ఒక బ్యూటిఫికేషన్ అంటే హైదరాబాద్ ఎన్నో చోటు ఉంది చేయడానికి. అది ఇక్కడనే మాది కూలగొట్టేసి మీరు బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు మూసీ రివర్కి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది తెలిసి కూడా ఎందుకు అట్లా చేస్తున్నారో ఇంకా ఆయనకే అర్థం అవ్వాలి. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీ షుడ్ అండర్స్టాండ్. ఎట్లా ఇప్పుడు ఆయన ఇల్లు కనుక అట్లా చేసి మనం వెళ్ళామంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. అలాగే మేము ఒక్కళ్ళు కాదు, ఇంతమంది ఉన్నాము. ఒక్కళ్ళు మీరు చేరుకుంటున్నా పర్వాలేదు, కానీ ఇంతమంది ఇల్లు చేసేసి మీరు దాంట్లో మీకు సంతోషంగా మీరు చేరుకుంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది చేయడం అంత మంచిగా అనిపించలేదు. ఆయనే కొంచెం చూసి థింక్ చేసి మా అందరి కోసము ఇది చేయడం అంత మంచిది కాదు అని అనుకుంటే చాలా సంతోషం. విల్ బి హ్యాపీ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ టేక్స్ ఎ ప్రాపర్ స్టెప్. ఇదే అంశాన్ని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇల్లు కోల్పోవడం చాలా బాధగా అనిపిస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. హలో, చాలా బాధాకరమైన విషయం అండి. ఈ 15 రోజుల నుంచి మాకెంతో టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు, 10th పరీక్షలు అవన్నీ ఉన్నాయి. దానికి తోడు ఆఫీసులో పోయే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంత విషయం కూడా. ఇంకోటి ఏంటంటే ఇల్లు అనేది ఒక కారు కాదు, ఒక వస్తువు కాదు. 60 సంవత్సరాల నుంచి పోగు చేసుకున్న డబ్బుతో ఇల్లు అనేది ఒక కళ. ఆ ఇంటిని కూడా మీరు కూల్చివేస్తా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మేము ఎంత బాధపడుతున్నాం. ఇంట్లో మేము మా జాయింట్ ఫ్యామిలీ అండి, 2 కొడుకులు 2 కోడళ్ళు, మేము పిల్లలు అందరం ఉంటున్న ఈ ఇంటిలో ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకున్న మా రూపాయలను, మా కళలను, మా ఎన్నో ఆశయాలు ఉంటాయి. అందులో అందరం ఏజ్డ్ వాళ్ళు అవుతున్నాము. ఇప్పుడు మా ఇంటిని కూల్చివేస్తామని, మా అపార్ట్మెంట్నే తీసివేస్తామంటే మేము ఎక్కడికి పోవాలి? ఈ సమయంలో మాకెక్కడ ఇచ్చినా మేము పోం. మా ఇళ్ళు మాకు ఉండాలి. మీరు చేసుకోండి. మీ ప్రజలకు సంబంధించిన ఈ గాంధీ గార్జన్ దాని వంతు సహకారంగా మమ్మల్ని ఏమైనా చేయవన్నా కానీ, మేము ఏమైనా చిన్నపాటి ఉద్యోగస్తులం కాబట్టి ఒక రోజు జీతాలు ఇవ్వన్నా ఇస్తాం, ఒక రోజు శ్రమ చేయవన్నా చేస్తాం, కానీ ఇళ్లను వదిలిపెట్టయితే మేము పోవండి. ఎందుకంటే పెద్దవాళ్ళం అవుతున్నాం, ఏజ్డ్ అయిపోతున్నది. ఈ 450 ఫ్యామిలీలు మేము అందరం ఒకరికొకరు అందరం మధ్యతరగతి కుటుంబీకులం. ఇప్పుడు మేము కొత్తగా పోయి ఎక్కడ మేము ఏర్పాటు చేసుకోవాలి? వాళ్ళతో మేము ఎలా కలిసి ఉండాలి? మేము ఎట్లా ఉండాలి? పిల్లలందరూ దూరంగా ఉంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కైనా దేనికైనా మాకు దగ్గరగా ఉంటుంది. ఇటు సన్ సిటీ, ఇటు లంగర్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి. మా అంతటా మేమైనా ఇంకొక 2-3 సంవత్సరాల వరకు మా పనులు మేము చేసుకోగలుగుతాము. మా చుట్టుపక్కల నైబర్స్తో వాళ్ళతో మేము అందరం కలిసి కట్టుగా ఏదో మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. వాళ్ళ దానికి మేము ఎక్కువ ఏమి ఇవ్వని ప్రభుత్వం పరిహారం కూడా ఇస్తా అని చెప్పేసి పరిహారాలు వద్దండి. ఎందుకంటే మేము ఎన్నో పరిహారాలు ఇప్పటికే అన్ని లాస్ చేసుకొని ఒక ఇల్లు ఇక్కడ నిర్మించుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే అండి, ఇది అంతా కూడా మిలిటరీ ఏరియా, కొంచెం గ్రీన్ గా ఉంది. ఇక్కడ అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇప్పటిదాకానే చిన్నపాటి ఉద్యోగాలు చేసి అలసిపోయి ఉన్నాం మేము అందరం. మా జీతాలతో ఏదో ఇక్కడ కొద్దిగా నిర్మించుకున్నాం. దాన్ని కూడా మాకు ఏ పరిహారం ఇచ్చినా, మాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా మాకు వద్దు. మొత్తంగా చూస్తే ఇక్కడ ప్రాణాలైనా వదులుతాం, కానీ ఇక్కడ మా అపార్ట్మెంట్
గవర్నమెంట్ మాత్రం వదిలే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డికి కావాలంటే డెవలప్మెంట్ చేయాలంటే చాలా ప్లేస్ ఉంది. మూసి ఏదైతే ప్రక్షాళన పేరుతో ఇక్కడ భూములన్నీ కూడా సేకరిస్తా అంటే మాత్రం మేము వెనకడుగు వేసేది లేదు. అయితే ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటుందో ఆ డెవలప్మెంట్ కి సంబంధించి మూసీకి ప్రస్తుతం ఏదైతే మూసీ రివర్ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గోడలు కట్టేసి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపు 450 మంది మేము నివాసం ఉంటున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఈ భూములు అంటే మేము ఏదైతే సీనియర్ సిటిజన్ గా ఉన్నామో ఇక్కడంతా కూడా ఈఎంఐలు కట్టుకుంటూ మేము జీవిస్తున్నాము. ఇలాంటి ప్రాంతంలో మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్లే ప్రసక్తి లేదు. ఒకవేళ బుల్డోజర్లు వస్తే వాటి ముందు పడుకోవడానికి కూడా సిద్ధం ఉన్నాము. దీనిపై ప్రభుత్వం ఆలోచించి పునరాలోచన చేసి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. మాకు అనుకూలంగా నిర్ణయం ఉంటే ఓకే. మాకు ఏదైతే పరిహారం ఇస్తా అని చెప్తున్నారో దానికి రెట్టింపు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రేట్ 2013 ల్యాండ్ అక్విజిషన్ కింద ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తా అంటుంది. కానీ అది సరిపోదు. ఒకవేళ దానికి రెట్టింపు ఇచ్చినా కూడా మేము ఇక్కడ నుంచి అయితే కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడ వాసులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ నరేష్, మహా న్యూస్.